గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం పట్టణం పూర్తిగా నీట మునిగింది. దాదాపు ఖమ్మం 70%గా నీట మునిగినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు మున్నేరు వాగు పక్కన ఉన్న బొక్కలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఇక్కడ ఉన్న ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అయితే ఇక్కడ ఉన్న బస్తీ వాసులకు కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. మున్నేరు వాగు పక్కన ఉన్న బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి పూర్తిగా ఇక్కడ వాగు ఉప్పొంగడంతో ఇక్కడ ఉన్న ఇల్లు మొత్తం ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళకు పూర్తిగా ఇంట్లోకి నీళ్లు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంటి సామాగ్రి మొత్తం కూడా తడిసిపోయిన పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ వీళ్ళకు వంట చేసుకునే సామాగ్రితో పాటు ఇక్కడ ఉన్న వీళ్ళ బట్టలు కూడా మొత్తం తడిచిపోయి ఇక్కడ భారీ వర్షానికి పైన ఉన్న రేకులు కూడా కూలిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంట్లో చూసుకున్నట్టే మొత్తం పైన కూడా రేకులు కూడా ఏం లేకుండా పూర్తిగా ఇంటికి లోపల దాకా నీళ్ళు వచ్చినాయి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది వీళ్ళ స్థానికులను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మీరు ఎట్లాంటి బాధలు పడ్డారు, ఏమైంది? బాధలే ఉంది, అన్ని తాళాలు వేసి బయటికి వెళ్ళిపోయాను. ఎవడు పట్టించుకున్నోడు లేడు, ఎవడైనా ఇది అని చెప్పినోడు లేడు. మరి ఎప్పుడైనా వర్షం వస్తే కట్ట తెగితే ముందే చెబుతారు మాకు, సామాన్ చదువుకోండి బయటికి వెళ్ళిపోండి అని. ఈసారి ఎవరు చెప్పలేదు. మేమేమో నిద్రపోయి అట్నే ఉన్నాం. నిద్రలో ఆడిదాకా నీళ్ళు వచ్చినాయి, ఆడ వదిలిపెట్టిపోయాను. పెద్ద వరద వచ్చింది, అంతా రేకులన్నీ లేచిపోయినాయి, బాగా నష్టం జరిగింది. ఏం చేయం, వండుకోవడానికి కూడా ఏమి లేవు, తినడానికి ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయి లేరు. ఇక ఎవరన్నా ఒకళ్ళ దాతల పులిహార ప్యాకెట్లు అవి తెచ్చిస్తున్నారు. గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఏది లేదు, వాటర్ కూడా లేదు. అంటే మీకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవా? అంటే మీ మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతకుముందు మీకు ఇక్కడ ట్యాప్ వచ్చేదా? అంటే తాగనీళ్ళు నల్ల ద్వారా మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేసి అట్లా వచ్చేది, అవి లేవు. ఇగో ఇప్పుడు ఫోన్ చేసినా ఆ నీళ్ళు లేవు, ఏం చేయమంటాం అంటున్నారు. మేమేం చేయం, ఎవడిని అడగం, ఎవడికి అడిగిపోం. అప్పుడేమో మేము కావాలని అందరు మా కాడికి వస్తారు. ఇప్పుడు మాకు ఇట్లా అయితే ఒక్కడ కూడా మమ్మల్ని వచ్చి చూసిన వాళ్ళు లేడు. మొన్న సీఎం వచ్చి కూడా మీకు సాయం చేస్తారని చెప్పారు. ఏం చెప్పిండో ఏందో, మా దాకా ఎందుకు వచ్చింది? అసలు ఎవరన్నా వచ్చి ఇటు రావాలా, ఏటేమటి ఇటు కదా. బయటికి మంచి మంచి మెయిన్ రోడ్ల మీద తిరిగిపోతే ఏంది? ఓట్లప్పుడేమో వీళ్ళు కావాలా, ఇప్పుడు మీరు తిరగటానికేమో వాళ్ళు కావాలా. అంటే మేమేమో ఓట్లకే పనికొస్తాం అనమాట, మిగతా అప్పుడు మేము పనికిరాం వాళ్ళకి. ఓట్లప్పుడేమో అమ్మ అక్క అనుకుంటా ఇల్లు తిరిగి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడేమో పైన తిరుగుకుంటా మెయిన్ రోడ్లకి వాళ్ళు నాయకులు ఉంటారుగా, తెల్ల బట్టలు వేసుకొని మంచిగా మా బజార్కి రండి, మేము ఇది మా తరపున 100 ఓట్లు ఉన్నాయి, మేము 1000 మంది ఉన్నామని చెబితే వాళ్ళకాడి ఈ 1000 మంది ఆడ నుంచి వచ్చారు, వీళ్ళే ఈ మురికిలో పుట్టిన వాళ్ళే 1000 మంది, వాళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు. అంటే మీకు ఇప్పుడు మొత్తం ఇల్లు మొత్తం కూలిపోయింది, పైన రేకులు కూడా లేవు, మీకు ఉండడానికి కూడా ప్లేస్ లేదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉన్నో ఆ తెలిసిన వాళ్ళ కాళ్ళు, లేకపోతే ఆ మూలకు కూర్చొని ఉంటున్నాం. ఎడిపోతాం, ఎవరు రానిస్తారండి వానకి మీరు చెప్పండి? ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా రానిస్తారా? ఇక కొద్దిగా ఉన్నాయి, ఆ మూలను కూర్చొని ఉంటున్నాం నేను, 2 పిల్లగాళ్ళు. ఈ ఇంట్లో పూర్తిగా రేకులు కూలిపోయి వర్షంతో తడుస్తున్న పరిస్థితి ఇట్లా ఉంటే ఇక్కడ ఎదురుగానే మరో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మన ఇంట్లో వంట సామాగ్రికి కానీ ప్లేట్లకు కానీ చిన్న దుమ్ము ఉన్నా ధూళి ఉన్నా కొంచెం మురికిగా ఉన్నా కూడా కడుక్కొని వాడుకుంటాం. అట్లాంటిది ఇక్కడ వీళ్ళకి వంట సామాగ్రి మొత్తం బురదలోనే ఉంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మీరు ఇప్పుడు కనీసం అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు వంట సామాగ్రి కొంచెం దుమ్మంటినా కూడా కడుక్కొని వాడుకుంటాం కదా, అట్లాంటిది మీకు మొత్తం వంట సామాగ్రి మొత్తం బురదలోనే ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఎన్ని రోజులుగా ఉంది? మీరు ఎట్లా వండుకుంటున్నారు, ఎక్కడ తింటున్నారు? వంట లేదు, ఇంట్లో బురద. ఇప్పుడు కడుక్కుంటున్నాం, బొచ్చల బోళ్ళు అట్లున్నాయి. ఇప్పుడు హాస్టల్ వేసారు, ఆడ లేడీస్ హాస్టల్లో ఆడ సాయంత్రం పెడితే తింటాం. రోజుకి ఎన్నిసార్లు పెడుతున్నారు అక్కడ మీకు? 2 సార్లు. భోజనం ఎట్లా ఉంది, బాగుందా? లేకుంటే వాళ్ళు ఏదో మేము పెట్టాలి కనుక పెడుతున్నాం అన్నట్టుగా ఉందా? లేకుంటే అంతే, కూర ఒకటి పచ్చడి దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, లేని వాళ్ళకి లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇంట్లో మొత్తం నీళ్లు నిలిచి పూర్తిగా వీళ్ళ ఇంట్లోకి పూర్తిగా బురద వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మనం ఇంట్లో రోజు ఊడ్చుకుంటూ చిన్న దుమ్మున్నా కూడా ఎక్కడికక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అయితే అట్లాంటిది వీళ్ళకి వరద ప్రభావంతో పూర్తిగా ఇల్లు కూడా మొత్తం నీట మునిగి ఇంట్లో వరద పోయినా కూడా ఇక్కడ మాత్రం బురద అలాగే ఉంది. దీనిని గత 2 రోజులుగా వీళ్ళు క్లీన్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంది? మా పరిస్థితి ఇట్లనే ఉంది.
ఏమంటే పెడుతున్నారంటే భోజనాలు పెడుతున్నారు, వాళ్ళ వీళ్ళు వచ్చి పెడుతున్నారులే కానీ ఏం పెట్టినా ఇలాంటి సమస్యలను అయితే తీరవు. ఇంట్లో ఉండలేకపోతున్నాం, ఎక్కడ ఉండలేకపోతున్నాం, హాస్టల్లో ఉంచారు కానీ అక్కడ ప్లేస్ లేదు, పడుకోవడానికి లేదు, కూర్చోవడానికి లేరు, ఎవరు కూడా సహాయం చేయడానికి రావట్లేదు. అంటే అధికారులు కానీ ఇతర ఇక్కడ ఉన్న నాయకులు కానీ లోకల్ లీడర్స్ ఎవరైనా వచ్చి మీకు ఏమైనా సాయం చేస్తున్నామన్నారా? ఎవరూ రాలేదు, ఒక చెద్దరు కూడా ఇవ్వలేదు కప్పుకోవడానికి కూడా, కనీసానికి తడి బట్టలతో అట్లనే ఉంటున్నా కానీ ఎవరు సహాయం చేయడానికి రావడం లేదు. ఇది మా పరిస్థితి. మాకైతే ఉన్న సామాన్లు కూడా కొట్టుకొని పోయినాయి, ఏమి లేవు. చివరి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇంట్లో పూర్తిగా బురదమయం ఉంది, వాళ్ళకు కనీసం బయటకు పోవడానికి కూడా వీలు అవ్వట్లేదు. అయితే ఇక్కడ ఈ బురదతోటి వరదతోటి ఇక్కడికి చిన్న చిన్న పాములు అట్లాగే విషపు పురుగులు కూడా వస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే మాకు ఇప్పటివరకు కూడా ఎవరు సహాయ సహకారాలు అందించుకోలేదు, మేమే సాయం చేసుకుంటున్నాము, మాకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు అనే పరిస్థితి చెప్తున్నారు. మాకు ఇదంతా మునిగిపోయింది. ఒకటో స్టేర్ దాటి రెండో స్టేర్ కూడా సగం మునిగింది. ఇంకెవరు పట్టించుకున్న వాళ్ళే ఎవరు వచ్చినారు, ఒక సేద్దారు లేదు, ఏమి లేదు. రెండో స్టేర్లే ఎక్కినాయి. తెల్లదా 5 వచ్చింది, వెళ్ళిపోయాను. హఠాత్తుగా వచ్చిందని మేమేం చేయగలుగుతాం, ఏం చదువుకుంటాం, అట్ట వెళ్ళిపోయాను. ఆ మెయిన్ రోడ్డు మీదే తిరుగుతారని లోనికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. అసలు ఎవ్వరు రాలేదు. రోజు 4ంటికి మీరు వేసేటోళ్ళు కానీ మేము ఆ రోజు 5ంటికే లేచినాం. మొత్తం డాబా మునిగి రెండో స్టేర్ మీదకి వచ్చింది. రెండో స్టేర్ కూడా సగం వచ్చింది. ఎవరు మనకు వచ్చిన లేరు, ఏ రాజకీయ మంత్రులు ఎవరు ఆ పైన వస్తారు, రోడ్ల మీద తిరుగుతారు పోతారు. ఎవరంటే దొంగ రాజకీయాలు చేసేట్లు ఉంటారుగా, వాళ్ళు సరి చేసుకుంటారు. మనకేముంది లేబర్కి ఎవరు చూసినట్లేరు. ఓట్లప్పుడు మాత్రం తిరుగుతూనే ఉంటారు మాయంబటి వేసిన దాకా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బిల్డింగ్ పైకి వస్తున్నాము. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ దాటి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వరద వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వరదతో మొత్తం బురదమయంగా మారిన పరిస్థితి ఇక్కడ ఉంది. బిల్డింగ్ పైన మొత్తం బురదమయంగా మారిపోవడంతో ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇది మాత్రం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా నీళ్లు పోయినాయని చెప్పడం స్థానికులు చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఇక్కడ ఆ వాగులోని మొత్తం బురదంతా ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా బురదమయంగా మారిపోయింది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఇదంతా పూర్తిగా నిండిపోయిందని చెప్తున్నారు. అయితే మనకు అక్కడ కనిపిస్తుంది మున్నేరు వాగు. ఆ వాగే మొత్తం నిండి ఇక్కడ వరకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా నీళ్లు వెళ్ళాయని, ఇంత స్థాయిలో మేము ఇప్పటి వరకు ఈ వరద ప్రవాహాన్ని చూడలేదని చెప్తున్నారు. గత 80 ఏళ్లలో ఇట్లాంటి వరద కానీ వర్షం కానీ ఇంత తక్కువ సమయంలో పడలేదని కూడా ఇక్కడ స్థానికులు చెప్పారు. అయితే గత 2 రోజులుగా ఇక్కడ పర్యటించిన ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దాదాపుగా 70% ఖమ్మం పట్టణం మొత్తం మునిగిపోయింది. ఇంత తీవ్ర స్థాయిలో వర్షం వచ్చింది గత 80 ఏళ్లలో మొదటిసారి అని కూడా ఇక్కడ మంత్రులు కానీ స్థానికులు కానీ చెప్తున్నారు. మంచం లేదు, పడుకోవడానికి ఏమీ లేదు, సంవత్సరాలు అమ్మకటి బతకాలి ఆతలేదు. ఆయనకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పైతే నయమైంది. బొక్కిరిగిందంట. ఏం చేయాలని అర్థం కావట్లా. ఆయన మగోడు పడుకొని పాపాలకు బయట వాడు వచ్చి కడుగుతుండే అదంతా. నాకు ఒంట్లో బాగుంటాలా, చెవులు రావటాలు ఆయనకి, కళ్ళు కానరావటాలు ఆయనకి. ఇట్టుంది మా వ్యవహారం. ఇల్లు మునిగినాయి, ఇల్లు కనబడలేదు, ఏం కనబడలేదు సార్. అంత ఆగమాగమైంది. మరి కూలర్ ఫ్యాన్ ఆగమైంది, గ్యాస్ అంతా పోయినాయి. మాకు పట్టించుకుని ఎవరు లేరు. అన్నం ఇచ్చిపోతున్నా మంచినీళ్ళే ఇవ్వట్లేదు మాకు. పిల్లగాళ్ళు మంచినీళ్ళు అంటే ఎవరు ఇవ్వట్లేదు మాకు. ఓట్లు అంటే కాళ్ళు చేతులు మోక్కుంటారు మాకు. ఇవ్వచ్చు మంచినీళ్ళు చాలేరు పాపం. ఒక ఆయన వచ్చి మంచినీళ్ళు ఇచ్చిపోయింది మాకు. అంతలో ఒక అన్నం ఇస్తే సరిపోతుందా? మంచినీళ్ళు ఉండదా? చేతులు అంటే ఒక చేతులు ఇస్తే ఒక చేతులు ఇవ్వట్లేదు. బియ్యం లేదు, ఏం లేదు మా ఇంట్లో. అంత ఆగమైంది సార్లు మాకు. ఇక్కడ ఉన్న ఇంటి పరిస్థితి చూస్తే మొత్తం ఇంట్లోకి నీళ్లు వచ్చి వాళ్ళ బట్టలు కూడా తడిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్ బ్యాగులు కూడా నీళ్ళల్లో తడిచిపోయి వాళ్ళు గత స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కష్టపడి చదువుకొని హోంవర్క్లు చేసుకున్న పుస్తకాలు మొత్తం తడిచిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నాయి. మరి నాయబజార్ స్కూల్లో పోతారు మా పిల్లగాళ్ళు, తడిసినాయి, ఆగమైనారు మా పిల్లగాళ్ళు.
బడి తోడాలి. ఇప్పుడు అంతా చికాచికాగా ఉంది మాకు. అన్నం లేదు, బువ్వ లేదు మాకు. మా పిల్లగాళ్ళకి, మా వాడికి, మా నడుప పెద్దమ్మకి ఏమి లేకుండా అవుతుంది. ఇప్పుడు వరద ఎన్ని గంటలకు వచ్చింది? అంటే రాత్రి వచ్చిందా, పొద్దునే వచ్చింది సార్. ఎన్ని గంటలకు వచ్చింది? 6-7 అయింది, 7 వచ్చింది. మా ఏటీఎం కార్డ్స్ పోయినాయి, ఆధార్ కార్డులు తడిసిపోయినాయి, ఇంకా హోమ్ డాక్యుమెంట్స్ తడిసిపోయినాయి, ఫ్లాట్ డాక్యుమెంట్స్ తడిసిపోయాయి, మా స్టడీ బుక్స్ మెటీరియల్స్ అన్నీ తడిసిపోయాయి సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి సార్. సెకండ్ ఫ్లోర్ పట్టుకున్న అందులో కూడా ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం పోయినాయి. అసలు బియ్యం కూడా మొత్తం తడిసిపోయాయి, 4 క్వింటాలు. ఇంట్లో సరుకులు గినక అన్ని, ఉప్పు కారం అన్నీ తడిసిపోయాయి. ముందస్తుగా మాకేం ఇంటిమేషన్ ఇవ్వలేదన్న. కనీసం ముందు ఈ భారీ వర్షాలు ఉంటాయని వర్షాలు వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఈ లెక్కన ఇంతవరకు వస్తుంది అసలు ఏం గతంలో ఎప్పుడన్నా ఇప్పుడు భారీ వర్షాలు ఉన్నాయి, వరదలు వస్తాయి మీకు గతంలో చెప్పగానే హెల్పర్స్ని పంపించేది ఇక్కడికి, ముందు ఖాళీ చేయండి అని. ఇట్లా ట్రాక్టర్లు వస్తాయి, ట్రాక్టర్లు వచ్చి తీయండి, సామాన్లు తీసుకోండి, సర్దుకోండి అని ముందుగానే ఇంటిమేషన్ వాళ్ళే చెప్తా ఉండేది. గతంలో కూడా ఇక్కడ వరకు వచ్చేది, ఈ లెవెల్ వచ్చేది, కానీ ఇంకెక్కువ రాలేదు. ఈసారి మాత్రం అసలు ఏ ఇంటిమేషన్ లేకుండా మొత్తం ఇల్లు మునిగిపోయినాయి. మాకు తెలియదు, కట్టు బట్టలతో మేము బయటకు పోయినాం. కనీసం 2 లక్షలు అంటే నష్టం వచ్చింది. ప్రతి ఇంటికి ఒక్కళ్ళని చెప్పడం కాదు, అందరికీ 2 లక్షల నష్టం వచ్చింది. ఎవ్వరు సామాన్లు తీసుకుపోయింది, కట్టు బట్టలతో వెళ్ళిపోయారు. ఇదే బట్టలతో వెళ్ళిపోయినాం, ఇంతే వచ్చినాం. మొత్తం ఇక్కడ క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 1 అడుగు మేర ఇక్కడ బురద పెరిగిపోయింది. దీన్ని మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనిషి నడుతుంటే దారి కింద పడతాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇంట్లో మొత్తం ఖరాబ్ అయిన సామాను బయట పెడుతున్నాం. కనీసం ఈ బనికి వచ్చే సామానా, బనికి రాని సామానా చెప్పకుండా మొత్తం ట్రాక్టర్లు వేసుకొని పోతున్నాం. మరి ఇది ఎట్లా? ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు కరెక్టే, కనీసం మాకు చెప్పాలి కదా, ఇది బనికొచ్చే సామానా, బనికిరాని సామానా మీరు బయట పెట్టుకోరా, తీసేయమంటారు. ఒకసారి కనుక్కోవాలి. ఇంటి ముందు మా బాధలో మేము బయట పెట్టుకున్నాం. అట్లా లేకుండా వస్తారు, తెల్లవారు నుంచి చేస్తారు, సామాను మొత్తం వేసుకొని పోతారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? మా సామాను మొత్తం పోయినాయి. ఇద్దరికి మేమేం చేసినాం, ఇద్దరికి వచ్చినప్పుడు ఏం చేశానంటే బండ్లుగా కూడా వచ్చి సామాను వేసుకొని పోయారు ఇద్దరికి. ఇక మాకేం చెప్పలేదండి. మాకేం చెప్పకుంటే ఇక మేము వచ్చి ఇవాళటప్పుడే వస్తుందంటే వాళ్ళకే ఈ గుడ్డలు తీసుకొని యానో పాత బస్ స్టాండ్లో పోయి కూకొని వచ్చినామండి. మేమైతే కట్టుబట్టలతోనే పోయినాం. మరి పిల్లల మేక జీవితాలు బతికించుకున్నాం, ప్రాణాలు బతికించుకున్నామండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, కట్టుబట్టల మీద వెళ్ళిపోయినాం. మా ఇంట్లోకి నీళ్ళు కూడా ఎవరు అటు తీసుకురావట్లేదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఇవ్వట్లేదు. సరిగ్గా భోజనం కూడా ఇప్పుడు టయానికి రావట్లేదు, పొద్దుటి టిఫిన్ కూడా పెట్టట్లేదు. ఇంట్లో చూసినాక మీరే మీకు అర్థమైంది కదా. ఈ నీళ్ళతోనే మేము గడుక్కుంటున్నాం. ఇక మాకు వేరే ట్యాంకర్ కూడా తీసుకొచ్చి పోయట్లేదు నీళ్ళు. ఈ నీళ్ళతోనే గడుక్కుంటున్నాం, ఈ నీళ్ళతోనే ఉంటున్నాం. ఇక నైట్ అయితేనేమో అటు వేరే కాడికి పోతున్నాం. మరి ఈ ఇంట్లో ఏడుంటాం, కరెంట్ లేదు. మొత్తం ఇక్కడ నీళ్ళు వచ్చి మొత్తం ఇల్లు మొత్తం నీళ్ళమయం అయిపోయి మొత్తం బురదగా ఉంటుంది కదా. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఉదయం ఎక్కడ ఉంటున్నారు, రాత్రికి ఎక్కడ ఉంటారు మీరు? అంటే మీకు భోజనం ఎవరు పెడుతున్నారు? బస్ స్టాండ్లో పండుకుంటున్నాం. భోజనాలు అయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం పెడుతున్నారు, అది తీసుకుంటున్నాం. ఇక ఇది మాత్రానికి వస్తే ఏమి లేదు మాకు. ఇంకా మొత్తం ఏట్లో ఉతుక్కుని నానబోతున్నాం. మొత్తం నీళ్ళలో పాలలో మొత్తం ఒండు పట్టింది. ఈ బట్టలు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏట్లోకి తీసుకెళ్తున్నాం. కానీ ఒండు నీళ్ళు లేవు అన్నాడు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఏట్లో జస్ట్ అట్లా నానేసినా వండిపోతుంది. తర్వాత మళ్ళీ తర్వాత కుతుక్కోవచ్చు. అసలు మొత్తం వండు దారంగా ఉంది, వేసుకోవడానికి కూడా బట్టలేవు. 3 రోజుల నుంచి ఇయ్యే బట్టలు. మొత్తం బియ్యం బట్టలు అన్నీ కట్టు బట్టలతో బయటికి వెళ్ళినాం, ఏమీ లేవండి. ఎన్ని రోజుల నుంచి ఉంది పరిస్థితి మీకు? మొన్న ఉదయం 7 గంటల కాడి నుంచి నిన్న ఇవాళ 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి అండి. మీకు ఏమన్నా తినడానికి తిండి కానీ అట్లా అంటే పెద్ద ఉన్నవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళ అన్నం అని పులిహారని మంచినీళ్ళని అవన్నీ ఎత్తనే ఉన్నారు. ఉమ్మిస్ కాలేజీలో వండుకోవడానికి పోతున్నామండి. అమ్మ మీరు బ్యాగులో ఏమున్నాయి అమ్మ? ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయి? ఏమున్నాయి దాంట్లో? కాగితాలు, ఇంటి కాగితాలు అవన్నీ మొత్తం తడిసిపోయినాయండి. మాకైతే వరద వస్తుంటే ఎవరు చెప్పలేదు, ఏది చేయలేదు. మరి మా పిల్లలకి జ్వరం తగిన 3 రోజులు అవుతుంది. అది చూసే ఎవరు రాలేదు. అంటే ఇక్కడ కొన్ని క్యాంపులు పెడతారు కదా, మెడికల్ క్యాంపులు పెడతారు, అట్లాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ మా అయితే అంతా ఇల్లంతా కూలిపోయి మొత్తం రేకులన్నీ పోయి వండుకోవడానికి బొచ్చలు కూడా లేకుండా పోయింది. పిల్లలకి బట్టలు కూడా తెచ్చుకోవాలి, అట్నే ఉన్నారు పిల్లలు కూడా. అంటే ఇప్పుడు అంతే కొంచెం స్మెల్ అయితే గలీజ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ కనీసం బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం అట్లాంటివి చల్లారు. అదొకటే నిన్న అరిస్తే చల్లారు, అది కూడా మాకెళ్ళి ఇంక ఇటు సైడ్ రాలేదు. అంటే ఇంతటి వర్షం మీరు ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో చూసారా? అలా ఇక్కడ నుంచి ఒక అడుగు రావడానికి మినిమం ఒక 2 గంటలు 3 గంటలు పట్టేది ఒక అడుగు పెరగటానికి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎంపటే ఇటు చూసి అటు చూసేసరికి పెరిగేసింది ఎంపటే. మాకింట్లో 4 క్వింటాల బియ్యము, మంచం 50,000 రూపాయల మంచం, ప్రతి ఒక్క వస్తువు కూడా మిగలలేదు, అన్నీ పోయినాయి, రేకులు పగిలిపోయి. మొన్న ఈ మధ్య 4 లక్షలు పెట్టి ఇల్లు బాగు చేయించుకున్నాం మేము. మాది మస్తు దారుణంగా అయిపోయింది. మరి మాకేం చేస్తారో మీరు న్యాయం చేయండి కొద్ది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగింది. వచ్చిన మొత్తం చెత్త చెదరం ఇంట్లోకి చేరడంతో ఆ ఇంట్లోని చెత్తను మొత్తం తొలగించే కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీరు ఇక్కడ ఈ వరద ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా ఇట్లాంటిది? ఇంత వరద ఇంత ముందైతే ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి రావటం. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున? వాళ్ళ ఇళ్ళలో అన్ని కొట్టకొచ్చినాయి అన్నీ మేము తీసి ట్రాక్టర్లోకి వేస్తున్నాం. అంటే అవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? అవన్నీ డంపింగ్కి వేస్తున్నాం. అంటే వాళ్ళు ఇక్కడ మీరు తీసుకొచ్చిన వాటిల్లో ఎట్లాంటి సామాగ్రి ఉంది? అంటే మంచాలు కానీ, పరుపులు కానీ, వంట సామాగ్రి, బియ్యం, సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. పాపం వాళ్ళకంటూ ఒక ఆధారం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే, ఏమి తినడానికి కూడా లేదు, కట్టుబట్టలతో ఉండిపోయారు. ఇంత మటుకి ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇంత మటుకు ఎవరు రాలేదండి. ఇంత మటుకు ఎవరు వచ్చింది కూడా చెప్పలేవు. అంత మటుకి వరద వచ్చినప్పుడు ఏమైందని కూడా చెప్పలేవు. తెల్లారుజామున వచ్చింది, ఎటు అంటే బట్టలు కట్టుకొని పోయినాం, ఒక్క బట్టలు కూడా లేవు, ఒకటి అన్నీ ఆగం అయిపోయినాయి, టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అన్నీ. ఒక్క ప్రభుత్వం నాయకుడు ఇంత మటుకు రాలేదు, పోలీసులు కూడా లేరు అసలుకి, పోలీసు ప్రభుత్వం కూడా లేదు అసలుకి, ఒక్కళ్ళు కూడా ఇంత మటుకు రాలే. అంటే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని అంటే అంటు రోగాలు కానీ జ్వరాలు కానీ వచ్చే పరిస్థితి, ఎవరైనా వైద్యాధికారులు వచ్చారు? వైద్యాధికారులు కూడా ఎవరు రాలేదు ఇంతమంది పోలీసు నాయకులు, వైద్యాధికారులు లేరు, బ్లీచింగ్ పౌడర్ కొడతాను ఇంతమంది మున్సిపాలిటీలు కూడా లేరు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు పెట్టారు, అంతా వీళ్ళంతా మున్సిపాలిటీ పనులు చేసేవాళ్ళు కాదు, వీళ్ళంతా పైనుంచి తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు వాళ్ళని. గత 3 రోజుల నుంచి మీరు వరదలోనే ఉన్నారు, మీకు ఫుడ్ ఎవరు పెడుతున్నారు? అంటే ఆహారం ఎవరైనా ఇస్తున్నారా లేదా? ఎవరు కూడా ఎవరో బయట వాళ్ళు, ఎవరో ఉన్నోళ్ళు, దయదాల్చిన వాళ్ళు, నీకు బాటోళ్ళు వచ్చి గింత ఏదో నిన్న ఒక ఆయన వచ్చి 2 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిపోయిండు. ఆ 2 బిస్కెట్ ప్యాకెట్లు తిని నీళ్ళు తాగి ఇల్లు కడుక్కున్నాం, బురద ఎత్తి పోసుకున్నాం. ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క కౌన్సిలర్ కానీ, ఒక్కరు కూడా అసలు వాళ్ళ మొఖాలు ఎవరియో తెలియదు, అసలు ఇంత మటుకు జాడలేరు. మీరు ఆడపోయారు, ఎక్కడ పోయారు, వరద వస్తుందని కూడా ఎవరు చెప్పలేదండి, మాకు ఎవరు చెప్పలేదు. పిల్లలు వేసుకొని అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాం. ఇల్లంతా మునిగిపోయింది కదా, మీరు ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి ఎక్కడ ఉంటున్నారు? ఉమెన్స్ కాలేజీలో ఉంటున్నాం. ఎవరన్నా చుట్టాలు దగ్గర వాళ్ళు చుట్టాలు ఉంటే చుట్టాల నీళ్ళలో పోయి పండుకొని లేచి వస్తున్నాం. ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం, అసలు ఏమీ లేదండి. వాసనకి, కంపుకి, బురదకి, నీళ్ళకి, కాళ్ళు చేడి, బట్టలు లేక, వండుకుంటానికి గిన్నెలు లేక, పొయ్యిలు పోయినాయి, బండ్లు పోయినాయి, అమ్ముకునే సమాసం బండ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అన్నీ ఏమి లేవు, ఓన్లీ మడుసులమే ఉన్నాం. ఇక మీకు ప్రభుత్వం కూడా సాయం అందిస్తా ఉంటుంది. ప్రభుత్వం మొఖాల చూపట్లేదంటే ఇప్పటి వరకు. ఏటికి 4 రోజులు బయట ఉండబట్టికి మేము మీరు ఏందమ్మా, మీరు ఎట్లా అయ్యారు, ఏందని అడిగినోడే లేడు, ఒక్క నా ముండా కొడుకులే లేరు అసలుకి. ఇక తిడతామంటే తిడతామండి, ఇక తిడతాం, వాళ్ళు పెట్టాలని ఏమి లేదు. భగవంతుడు రెక్కలు చల్లగుంచితే చాలు. ఇక ఏం చేస్తాం, అన్ని వదులుకొని వెళ్ళిపోయినాం. ఇక ఒక్కళ్ళు కూడా కనీసం బయట వాళ్ళు తీసుకొచ్చి అన్నం పెడుతున్నారు మాకు, కానీ వాళ్ళు మొఖాలు ఎట్టాడదో తెలియదు. ఇప్పటి వరకు 5 రోజుల నుంచి అవస్థ పడుతున్నాం. కాలు ఆపేసినైంది, కన్ను ఆపేసినైంది, ఎవరైనా వచ్చి కనీసం అమ్మ తిన్నారా లేదా అని అడిగిన వాళ్ళు లేరు. ఎట్టున్నారు, ఏడున్నారని. మీకు కాల్ ఆపరేషన్ అయితే నడవస్తలేదు అంటున్నారు. వరద వచ్చినప్పుడు మీకు ఎవరన్నా చెప్పారా? మిమ్మల్ని బయటకు ఎవరు తీసుకెళ్లారు? పోలీస్ ఆయన వచ్చిండు. పోలీస్ ఆయన వచ్చి రండి వరదొస్తుందని నెలకనే ఇక ఏం ముట్టుకోకుండా వెళ్ళిపోయినాం. మొత్తం తడిచిపోయినాయి, ఏమి లేవు. వల్ల గ్యాస్ కొట్టకపోయింది, ఇట్లాంటి బండ్లు కొట్టకపోయినాయి, ఏమి లేదు సార్. అసలు ఉత్తగానే ఉన్నాం ఈ గుడ్డలు 3 రోజులు. మరి ఇంకేం కట్టుకుని అన్నీ తడిచిపోయినాయి. ఈ గుడ్డలతో పోయి అల్లా బండితే వాళ్ళంతా నీళ్ళకి వచ్చి సారు జ్వరం వచ్చింది. రాత్రి అయితే పచ్చి ముద్దలాగా అట్నే బండి. రోడ్డు మీద స్నానం చేస్తున్నాం ఎందుకన్నా? ఏమన్నా మొత్తం కొట్టపోయినాయి, ఏమీ లేవు. ఆ సీఎం వచ్చిండు, పైన ఎట్టెట్ట అనుకుంటూ పోయిండు. తినడానికి నీళ్ళు, ఉండటానికి ఇల్లు లేవు. మొత్తం సామాన్ మొత్తం ఇప్పుడు చూసారుగా, బియ్యం ఎన్ని పోయినాయో, ఆ బియ్యం అన్నీ పోయినాయి. ఏమీ లేవు. మా పరిస్థితి ఒక్క పరిస్థితి, 2 ఆటలు కొట్టపోయినాయి. ఉన్న జీవన ఆధారం కూడా పోయింది.
మరి ఏమైనా ఎత్తరా చేస్తారని చూసి గవర్నమెంట్ తలుచుకుంటున్నాం మరి వాళ్ళ దయ మా ప్రాబ్లం. అంటే మీకు మున్నేరు పక్కనే ఉంది కదా, ఎవరన్నా వచ్చింది కలిసిపడికి వచ్చింది అది ఎవరు మా క్యాన్సల్ కూడా చేయలేదు. ఇల్లు ఖాళీ చేయండి అది చేయండి కూడా చెప్పలే. నైట్ 3:30కి వచ్చింది. మనుషులు వచ్చి చూస్తే వస్తుంది మరి మనుషులను బతకాలని బయటకు వెళ్ళిపోయాము. అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఇంత లెవెల్లో వరద వచ్చింది? పోయిన సంవత్సరం కూడా వచ్చినా కొద్దిగా వచ్చిపోయింది. ఈ సైట్ వచ్చినా ఎప్పుడు రాలే మాకు. ఇదే ఫస్ట్ రావటం మాకు బాగా. అంటే మీరు ఇక్కడ వాగు పక్కనే ఇల్లు కట్టుకొని ఉన్నారు కదా, మీకు ఇది ప్రమాదం అని తెలియదా? ప్రమాదం తెలుసు కానీ ఇంత ఎప్పుడు రాలేదు కదా. అది వస్తూనే ఉంటుంది, ఆడదాకా వస్తుంది పోతుంది నాకు ఇంతకన్నా ఎప్పుడు రాలేదు మాకు. ఇంతకన్నా మాకు రాత్రి లేదు. నైట్ 3:30కి పెరిగింది. ఎటు అటు బాగా పోతున్నాం.